ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అసంగానంద సద్గురవే నమః. శ్రీ సచ్చిదానంద యోగీశ్వరాయ నమః. పరమ పూజ్యులు, తపోగరినిష్ఠులు, వ్యాసాశ్రమ సంస్థాపకులు, సద్గురువులు శ్రీ మలయాళ స్వాముల వారు పేరుచే శ్రీ అసంగానంద గిరి నామముచే శ్రీ 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 సీతారామ సేవా సమితి ఖర్పూరం ఢేకియా ప్రస్తుతం వార్డ్ నెంబర్ 10 నందు గత 90 సంవత్సరముల నుంచి గురుదేవులు మార్గదర్శన సూత్రాలకు అనుగుణముగా నేటికిని అన్ని మందిరములందు నిత్య పూజలు, గురు పూజలు ప్రతి మాసము పౌర్ణమి దినమున జరుగుతుంటాయి. అదేవిధంగా విశేష ముఖ్య పూజలు ఆ ప్రక్కన పట్టిక రాస్తుంటాం. ఆ ప్రకారంగా జరుగుతున్నట విశేషం. శ్రీ గురుదేవులు 1990 సంవత్సరమున పరమపదించిన పిదప వారి కుమారుడు శ్రీ సొంగల గంగాధర దేవి గారు మరియు శ్రీ బాలా సత్యమూర్తి గారు అదే బాటలో ఆశ్రమ సంచాలన కార్యక్రమములు యథావిధిగా జరుపుతూ కాలవశాత్తు వారిద్దరూ 2005 సంవత్సరమున కొన్ని నెలల తేడాతో స్వర్గస్థులైనందున అప్పటి ట్రస్టీ నిర్ణయం ప్రకారము పూజ్యులు శ్రీ సంపూర్ణానందగిరి స్వాములు 12 వర్షములు అనగా 2018 వరకు చాలామంది భక్తుల మెప్పును పొంది ఆ సమయమున స్వాముల వారికి కొన్ని కారణముల వలన, అంటే ప్రస్తుతం అప్పుడు హైదరాబాద్ పీఠం సంబంధించిన కార్యక్రమాలు మరియు ఈ 3 ఆశ్రమములు మా అసంగానంద ఆశ్రమ 2 శాఖలు రాయ్పూర్, విశాఖపట్నం నందు కూడా ఉన్నాయి. వారి భారమైనందున వయస్సు అప్పటికే ఆయనకు 62 సంవత్సరాలు అయినందున మరియు ఆరోగ్యము సరిలేనందున అతను ఆ అధికారం ఆశ్రమ చాలా స్థిరాస్తులు అప్పటికి అప్పగించారు. తదుపరి ఆశ్రమ సంచాలన కార్యక్రమం ముఖ్య సంచాలకునిగా ఇప్పటికీ అదేవిధంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఆశ్రమ నిర్మాణ లక్ష్యం ఏమిటంటే అధ్యాత్మ జిజ్ఞాస గలవారు, అంటే ముముక్షువులు తమ అమూల్య సమయంలో ఇచ్చట జరుగుతున్న నిత్య పూజలు, భగవద్గీత పఠన, మాసవారి గురు పూజలు, విశేష ముఖ్య పూజలు వారి యొక్క అంతఃకరణ శుద్ధి కొరకు పాల్గొని మరియు ఈ ప్రదేశము మోక్ష సాధన ప్రయత్నములకు అభ్యాసముకు అనుకూలంగా ఏర్పరిచినందున భక్తి శ్రద్ధలతో నిత్య సాధన చేసే ఈ యొక్క ప్రదేశము, ఇచ్చట వాతావరణము జపం, తపం, ధ్యానం, సద్గ్రంథ పఠన, విచారణ, భజన, సత్సంగములతో కాలము పూర్వులు గడిపి వాళ్ళు నిరాడంబర నిష్కామ సేవాభావంతో నిత్య కార్య నిరతులై ధర్మసేవా కార్యక్రమాలు ఆచరించడం వలన యద్భావం తద్భవతి, అంటే జీవునకు వివేక వైరాగ్యం అభివృద్ధి నుండి ఆత్మశక్తి, మనశ్శాంతి మరియు జన్మ సార్థకత పొందవచ్చు. ఈ ఆశ్రమ విశిష్టత ఏమిటంటే అసంగానందగిరి పేరున ఈ ఆశ్రమం స్థాపించబడింది. శ్రీ అసంగానంద ఆశ్రమం ఖరగ్పూర్మునకు అసంగానంద గిరి అంటే మలయాళ స్వాముల వారు తమ తుది సంచార కార్యక్రమంలో తేదీ 4/4/1959 అంటే శనివారం నుంచి తేదీ 9/4/1959 గురువారం వరకు, అంటే మొత్తం 6 దినాలు ఈ ప్రదేశమునందు వచ్చి నివసించారు. అలాగే ఆయనకి తోడుగా గీతామకరంద రచయిత శ్రీ విద్యాప్రకాశానంద గిరివారు కూడా ఈ ఆశ్రమానికి విచ్చేశారు. వారితో పాటు అప్పుడు బ్రహ్మచారి గోపాల్ గారు, అంటే ప్రస్తుతం సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి అయినటువంటి విద్యాస్వరూపానంద గిరిస్వాముల వారు కూడా ఈ ఆశ్రమానికి వచ్చి వేదాంత జ్ఞాన యజ్ఞ సభలు నిర్వహించి ఆశ్రమ వాతావరణం చూచి చాలా సంతోషించిరి. హరి ఓం
శ్రీ గురుభ్యో నమః. శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు జీవిత చరిత్ర నుండి సంక్షిప్తంగా కొంత రాయబడి ఈ యొక్క ఫోటో అమర్చబడింది. మధ్యలో ఏదైతే మనకి కనిపిస్తుందో మలయాళ స్వాముల వారు 12 సంవత్సరాలు 5 నెలల 13 రోజులు పవిత్ర గోగర్భం, తపోవనమైనటువంటి తిరుమలలో పవిత్ర గోగర్భం, ఆ క్షేత్రంలో ఆయన 12 సంవత్సరాలు పైగా తపస్సు చేశారు. ఎడం ప్రక్క మలయాళ స్వాముల వారు, కుడి ప్రక్క వెంకటేశ్వరులు. మలయాళ స్వాముల వారు జననం 29/3/1885. ఆయన మహాసమాధి క్రీస్తు శకం 12/7/1962 వ్యాసాశ్రమంలో ఆయనకి సమాధి చేయబడింది. సద్గురు మలయాళ స్వాముల వారు అంటే అసంగానందగిరి వారు ఆంధ్రదేశం నందు సాంఘిక ఆధ్యాత్మిక రంగంలో గొప్ప చైతన్యం కలిగించిన తేజోమూర్తి, కారణజన్ములు. చిన్నతనము నుండి ధ్యానమునందే ఎక్కువ ప్రీతి కలిగి 20 ఏండ్లు నిండక ముందే గృహ పరిత్యాగము చేసి కాలి నడకతో వివిధ భారతదేశ పుణ్యక్షేత్రములు పర్యటించి నిస్సంకల్ప స్థితి, మోక్ష సాధన ప్రయత్నముతో తాను తరించి ఇతరులకు తరింపు చేయనట్లు ఆయన నడుచుకున్నారు. ఆయన 29 సంవత్సరాల వయసులో సప్త జ్ఞాన భూమిక వలె ప్రకాశించుచున్న తిరుమల సప్త పర్వతములు దాటి ప్రథమంగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించి క్రీస్తు శకము 1913 సంవత్సరం డిసెంబర్ 3వ వారంలో పావనమైనటువంటి తిరుమల గోగర్భ క్షేత్రమునందు మొత్తం 12 సంవత్సరముల 5 నెలల 13 రోజులు తీవ్ర ఘోర కఠినమైన తపస్సు చేసి భక్తులు ఆత్మజ్ఞాని ప్రాప్తి కొరకు అకలంకమైన అనుష్ఠానంతో కర్మ, భక్తి, జ్ఞాన, యోగ వైరాగ్యములందు అభిరుచి కలిగించిన త్రికాల జ్ఞానవేత్త. ఆయన తమ తపస్సు అనంతరం 1926 సంవత్సరం తిరుపతి సమీపమునందు గల ఏర్పేడు నందు శ్రీ వ్యాసాశ్రమను స్థాపించి తన యొక్క జీవిత కాలంలో మొత్తం 36 వేదాంత జ్ఞాన సభలు వివిధ ప్రాంతములలో నిరాడంబరముగా నియమశీలతతో నిర్వహించి తన తుది సంచార కార్యక్రమంలో 1950 సంవత్సరం 33వ వేదాంత జ్ఞాన సభ శ్రీకాకుళం వీరఘట్టం నందు నిర్వహించి తేదీ 4/4/1959 శనివారం నుండి తేదీ 9/4/1959 గురువారం వరకు మన ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్ శ్రీ అసంగానందాశ్రమం డేకియా అంటే ప్రస్తుతం వార్డ్ నెంబర్ 10 ఈ పుణ్యభూమి నందు విచ్చేసి అప్పటి భక్తులకు బోధామృతులతో శ్రీ భగవద్గీత భాష్యమును ఉపదేశించి ఈ ప్రదేశానికి పావనం చేసిన మహాత్ములు. ఆయన ఆశీర్వాదంతో ఆయన మనకు ప్రసాదించిన అద్వైత సిద్ధాంత సాంప్రదాయంతో నేటికి నిత్య పూజలు, గురు పూజలు, ప్రత్యేక పూజలు, షోడశోపచార విధితో యథావిధిగా 90 సంవత్సరాల నుండి జరుగుట విశేషం. సద్గురువులు తుది సంచార కాలిక సమయంలో సందేశం ఏమిటి ఇచ్చారంటే తేదీ 3/4/1967 ప్రపంచంలో గల అన్ని సంస్థలు, మఠములు, ఆశ్రమములు, అలాగే ఆలయాలు, విద్యాలయం అవనియండి, వైద్యాలయం, దేవాలయం అభివృద్ధి కొరకు ధనము కన్నా యోగ్యత గల యాజమాన్యము అవసరము. లేనిచో అది అభివృద్ధి చెందదు. అదేవిధముగా బ్రహ్మ విద్య అంటే ఆత్మ విద్య ఇటువంటి ప్రదేశమునందు కూడా
ముఖ్యముగా తగిన యోగ్యత కలిగిన గురువు లేనిచో ఎన్నడూ వృద్ధికి రాదు. ఈ యొక్క మొత్తం స్వామీజీ చరిత్ర నుండి సేకరించి आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। भक्तोस्वरथमारूढं प्रचण्ड
సప్తాస్వరథం కశ్యపాత్మజం సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం లోహితం ప్రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుణ్యం వాయురాకాశమేవ చ గృహీతం తేజసాం పుణ్యం వాయురాకాశమేవ చ ప్రభుస్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం ప్రభుస్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పశంకాశం హారకుండలభూషితం బంధూకపుష్పసంకాశం భారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపనం విశేషం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం శ్రీ విష్ణు జగతానాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం హరి ఓం తత్సత్. జై సూర్య భగవానికి జై. భక్తులందరికీ నమస్కారం. హరి ఓం. తదుపరి రామకృష్ణ ఇక ఓం శ్రీ మహాగణపతే నమః. ఓం ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్ర వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయుష్కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చైకదంతం ద్వితీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్భుజం లంబోదరం పంచమం చ షష్టం వికటవేలవచ సప్తమ విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమంతుని వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజానన ద్వాదశైతాని నామాని త్రిసంజయ పఠేన్నరః అచవిద్యభయం తస్య సర్వసిద్ధికరం పరం. హరి ఓం తత్సత్. అది డేరా పూర్తి ఇప్పండి, కొంచెం కొంచెం ఇప్పండి, ఇప్పండి పూర్తి చెప్పండి. అచ్చా అక్కడ సరిగ్గా ఇవన్నీ తీసుకో ప్రారంభించండి. ఇది అయిపోతే అక్కడ కూర్చుని కూడా రామకృష్ణ కూర్చుంటారు. అదేంద్రా హరి ఓం. స్వామి వారు హరి ఓం. మూడు దీపాలు కావాలి. చూడు, 3 దీపాలు సెట్ చేసి అది అందులో ఇందులోనే 3 తీసి అందులోనే 3 పక్కన తీసి హరి ఓం. ఓంకారం చెప్పండి అందరూ. ఓ
प्रणवोद्भवाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ भयास्यदावातारयतु ज्ञानसिद्धामुनीश्वर कृतार्थतां गतास्तं वै नारायणमुपास्महे। ॐ वेदतत्त्वैर्महावाक्यैर्वसिष्ठाभ्या महर्षयः चतुर्भिश्चतुर आसन्तं वै पद्मभुवं भजे। ॐ ब्रह्मर्षि ब्रह्मविद्वर्यो ब्रह्मण्यो ब्राह्मणप्रियः तपस्वी तत्त्वविद्यस्तु तं वसिष्ठं भजेष्वहम्। ॐ योगज्ञं योगिनां वर्यं ब्रह्मज्ञानविभूषितं श्रीमद्वसिष्ठतनयं शक्तिं वन्दे महामुनिम्। ॐ धर्मज्ञं धार्मिकं धीरं धर्मात्मानं दयानिधिं धर्मशास्त्रप्रवक्तारं पराशरमुनिं भजे। ॐ कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते वेदाभ्यवास्करं वन्दे समाधिनिलयं मुनिम्। ॐ श्रीपराशरपौत्रं श्रीव्यासपुत्रमपैमशं नित्यवैराग्यसम्पन्नं जीवन्मुक्तं सुखं भजे। ॐ माण्डूक्यकारिकाकर्ता योगादि ब्रह्मविद्वरः श्रीगौडपादाचार्यं तं प्रणमामि मुहुर्मुहुः। ॐ योगीश्वरं वेदचूडं वेदान्तार्थनिधिं मुनिं गोविन्दभगवत्पादाचार्यवर्यं उपास्महे। ॐ हरिलीलावताराय शङ्कराय परोजसे कैवल्यकलनाकल्पतरवे गुरवे नमः। ॐ ब्रह्मणे मूर्तिमते श्रुतानां शुद्धिहेतवे नारायणेन्द्राय तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ सच्चिदानन्दरूपाय व्यापिने परमात्मने नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। ॐ नित्यानन्दैककन्दाय निर्मलाय चिदात्मने ज्ञानोत्तमाय गुरवे साक्षिणे ब्रह्मणे नमः। ॐ मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। ॐ चन्द्रोद्भासितशेखरे स्मर हरे गङ्गाधरे शङ्करे सर्वैर्भूषितकण्ठकर्णविवरे नेत्रोत्तवैश्वानरे दन्तिकृतसुन्दराम्भरधरे त्रैलोक्यसारे हरे मोक्षाब्दं गुरुचित्तवृत्तिमखिलामन्यैस्तु किं कर्मभिः। ॐ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्णनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ॐ शशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीर्वेक्षणं सहारवत्यस्थलकौस्तवस्त्रियं नमामि विष्णुं शिरसा चतुर्भुजास्वरूपिणे वासुदेवाय शारदाय श्रीनिवासाय मङ्गलम्। ॐ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम। ॐ नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रकाण्डे पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ॐ सत्यव्रतं सत्यपरं सत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यं मृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्ना। ॐ
ॐ सन्नो मित्रः संवर्णः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः ॐ नमो ब्रह्मणे नमस्देवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्तिः అందరూ చెప్పండి ఓం సంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ 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 ఓం తత్సత్ ఓం నారాయణ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవింద గోవింద ఓం గోవింద ఇప్పుడు నువ్వు ఓం కేశవాయ స్వాహ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవింద గోవింద తీయవని కలుపుకొని గోవింద గోవింద ఓం చెప్పండి అందరూ ఓం ఓం ఆగమార్థంతు ఆగమార్థంతు దేవానాం దేవానాం గమనార్థంతు గమనార్థంతు రక్షసా గురు ఘంటారవం గురుగంటారవం తత్ర తత్ర దేవత దేవత ఆహ్వాన ఆహ్వాన ఇప్పుడు ఒక దీపం వెలిగింది భూదీప బ్రహ్మరూపేణ బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః సంస్థితః తతస్త్వాం తతస్త్వాం స్థాపయామధ్య మదజ్ఞాన మదజ్ఞాన మపాకురు మమాకురు ఓం ఇప్పుడు విఘ్నేశ్వర పూజ చెప్పండి ఓం ఓం శుక్లాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిద్యోపశాంతయే. ఓం మహాగణాధిపతయే నమః మహాగణాధిపతే నమః. ఓం ఇప్పుడు ఆ గణేష్ భగవాన్కి ఒక అల సెకండ్ అల నిమిషం ధ్యానం చేయండి ఓం 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 అచ్యుతాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతే అర్ఘ్యం సమర్పయామి కొంచెం నీళ్ళు చెంచొద్దు కొంచెం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ పాదయో అర్ఘ్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహాగణాధిపతే శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాగణాధిపతే నమః. గంధం ఉంది కదా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కుంకుమ సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాన్ని సమర్పయామి గజకర్ణికాయ నమః గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః ఓం గణాధిపతయే నమః ఓం గణాధిపతయే ఓం నమః. బ్రహ్మకేతవే నమః గణాధిపతయే నమః. ఓం గణాధ్యక్షాయ నమః గణాధ్యక్షాయ నమః. ఓం సూర్యకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః వేలంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః స్కందపూర్వజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః మూషికవాహనాయ ఓం
मोदकहस्ताय नमः। ओम चामरकर्णाय नमः। ओम विलंबितसूत्राय नमः। ओम वामनरूपाय नमः। ओम ईश्वरपुत्राय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम ब्रह्मनिष्ठाय नमः। ओम सर्वसिद्धिप्रदायकाय नमः। ओम श्री महागणाधिपतये नमः। ఊదిబత్తి వెలిగి ధూపం సమర్పయ. ఓం శ్రీ మహా ఓం మంగళం దేవదేవాయ మమ శ్రీధరాయ దారయ్య సుఖాయ విద్యాయ హరి ఓం తత్సత్. ఇప్పుడు ఓం నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమా अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुं परम्. ओम गीताध्यायन गीताय गीताव्याप्ति करोय च गीतातत्त्व स्वरूपाय असंगानंदाय ते नमः. ओम सच्चिदानंद रूपाय शिवाय परमात्मने नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे. ओम శ్రీ సద్గురవే నమః. ఆ సద్గురువులకి ఒక నిమిషం మహాలయాల స్వామి వారి ధ్యానం చేయండి. సమర్పయామి. ఓం శ్రీ సద్గురవే నమః. ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయి. ఓం శ్రీ సద్గురవే నమః. వాక్యం సమర్పయామి. ఓం శ్రీ సద్గురవే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ సద్గురవే बलवस्तु देयः. ओम यज्ञोपवीतं समर्पयामि. वेसी इति यज्ञोपवीतं धारयामि. ओम श्री सद्गुरवे नमः. चन्दनं समर्पयामि. ओम श्री सद्गुरवे नमः. पुष्पं समर्पयामि. ओम श्री सद्गुरवे नमः. धूपं समर्पयामि.
పక్కన పెట్టు. అది ఓం శ్రీ సద్గురువే నమః. ఫలవర్గం స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ గణాయ స్వాహ. శ్రీ సద్గురువే నమః. శ్రీ సద్గురువే నమః. దక్షిణాం సమర్పయామి. దక్షిణాం సమర్పయామి. దక్షిణాం సమర్పయామి. ఓం శ్రీ సద్గురువే నమః. ఓం శ్రీ సద్గురువే నమః. ఇప్పుడు హారతి తీసిన తర్వాత అయిపోయింది. హారతి తీసి ఇప్పుడు నిలబడండి. నిలబడినవారు ప్రదక్షిణ నమస్కారం చేసి తర్వాత జన్మాంతరకృతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఇది ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. నమస్కారం చేసుకోండి గురుదేవుడికి. చేసుకున్నారు. కూర్చోండి. చెప్పండి. ఓం లోకాన్ సమస్త సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఓం ఓం శాంతి 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 శాంతి. శాంతి. సద్గురు పంచోపచార పూజ అయిపోయింది. దేవుని మీరు పక్కన పెట్టి జయ మాత. చలి షాట్ सरस्वती नमस्तुभ्यं वरदे नमोऽस्तुते विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम श्री सरस्वती माता को, ओम श्री लक्ष्मी माता को, ओम श्री दुर्गा माता को, ओम श्री काली माता को, ఇక్కడ అందరు భక్తులకి జై. ఓం కర్పూరేణ సమన్వితం చంద్రార్కవహ్నికదృశం మహాదేవీ నమోస్తుతే మహాదేవీ నమోస్తుతే మహాదేవీ నమోస్తుతే. ఓం సర్వమంగళమంగళే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. జయ మాత. నమస్కారం చేసుకున్నాం.